హాయ్ అండి. ఐ యామ్ రెయిన్‌కా. ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది, మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. రీడింగ్లోకి వెళ్ళే ముందు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే తలుచుకోండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీని వదిలే ఉద్దేశం ఉందా లేదా చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీస్తాను. 1 క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి ఫస్ట్ కార్డు. సెకండ్ ఏమో 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసింది. థర్డ్ కార్డ్ ఏమో 3 ఆఫ్ వ్యాండ్స్. ఫోర్త్ కార్డ్ ఏమో ద చారియట్. ఫిఫ్త్ కార్డ్ ఏమో నైట్ ఆఫ్ పెంటికల్. సిక్స్త్ కార్డ్ ద డెవిల్ కార్డు. ఇది షో చేయొద్దండి కార్డ్ని. నైట్ ఆఫ్ సోర్స్. సెవెంత్ కార్డ్. ఎయిత్ కార్డ్ ద ఎంప్రెస్. నైన్త్ కార్డు 7 ఆఫ్ వ్యాండ్స్. 10th కార్డ్ ఏమో ద చారియట్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ ద టవర్ కార్డ్ వచ్చిందండి. అంటే థర్డ్ పార్టీని మీ పర్సన్ వదిలేయబోతూ ఉన్నారు. మీ పర్సన్కి థర్డ్ పార్టీకి రిలేషన్ అనేది ఎండ్ కాబోతుంది. మీకు మీ పర్సన్ తోటి రీయూనియన్ అనేది జరగబోతుందండి. వారు ఫాస్ట్ లైఫ్లో ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ తోటి వారు ప్యాచప్ కావడము, మళ్ళీ వారు కూడా ఎలా అంటే మీ పర్సన్ వ్యక్తిత్వం వారి వ్యక్తిత్వం సేమ్ కావడం వల్ల ఇద్దరి రాక్షస మనస్తత్వాలు, ఒక డబ్బు పరంగా ఇద్దరు ఒక ఎంపరర్ ఎనర్జీస్లో ఉండి ఒకరితోటి ఒకరు ప్యాచప్ కావడం అనేది జరిగింది. అలా కావడం వల్ల వారు వీరి ఇద్దరు కలిసిపోయి వారు మీకు ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషను, మిమ్మల్ని ఒక అన్ని విధాలుగా అంటే మిమ్మల్ని మీరు తన నుంచి మీకు నో సెపరేషన్ అనేది ఏర్పడడానికి కూడా థర్డ్ పార్టీ వారు ఒక కారణం అయితే అయ్యారు. వారు చూపెట్టే ఆఫర్స్కి మీ పర్సన్ అనేది పడిపోవడం, మీ పర్సన్కి చాలా పొగరు యాటిట్యూడ్ అనేది ఉంటుందండి. మీరు గతంలో మీ పర్సన్ మిమ్మల్ని అంటే మీకు గతంలో ఎలా ఉండేదంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉండేదండి. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకున్నట్లయితే, లవర్స్ పరంగా అయినా ఒక 2-3 డేస్ మాట్లాడకుండా నెక్స్ట్ డే మళ్ళీ మీరే మాట్లాడి మీ పర్సన్ తోటి అయితే కలిసిపోయేవారు. అలాంటి సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉందండి. అందువల్ల మీ పర్సన్ అది అడ్వాంటేజ్గా తీసుకొని ఏమంటూ ఉన్నారు, మీ మీరు మళ్ళీ తనకు ఆఫర్ అనేది ఇస్తారు. తన లైఫ్లోకి తనది తప్పున్నా మీరే ఒప్పేసుకొని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అనేది చేస్తారు అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ వచ్చారు. మీరు ఆఫర్స్ ఇవ్వకపోవడంతో మీ పర్సను ఆ థర్డ్ పార్టీ దగ్గర అలాగే ఉండిపోయారు. ఆ ఉండిపోవడం వల్ల వారేం చేస్తున్నారు, మీ పర్సన్ దగ్గర ఇక లాక్కోవడానికి ఏం లేదన్నమాట. అన్నీ కూడా మీ పర్సన్ అనేది టోటల్గా తన లైఫ్ ఏందో థర్డ్ పార్టీ ముందు విప్పి చూపించారనమాట. నాకు ఇది ఫైనాన్షియల్ స్టేట్, ఇది నా అంటే తను ఎవరితోటి ప్యాచప్ అయి ఉండేది ప్రతి ఒక్కటి మీ పర్సన్ యొక్క వీక్ పాయింట్, స్ట్రాంగ్ పాయింట్, తన బడ్జెట్, ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటివి కూడా థర్డ్ పార్టీకి తెలిసేసరికి ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసినంత సులువుగా థర్డ్ పార్టీ మీ పర్సన్ని వదలకపోవడంతో తనకి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదండి. అంటే వదలదు అని అంటే జస్ట్ ఆప్షన్గా అలా వండుకుంటుంది. ఎందుకంటే తనకి ఆల్రెడీ మీరెవరో తనకి తెలుసు అన్నమాట. తెలవడం వల్ల ఆ థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే ఆప్షన్ లాగా మీ పర్సన్
పర్సన్ అలా పెట్టేసుకొని తనకు ఒక బానిసలాగా పడి ఉంటాడు. అంటే తను ఎలా అంటే కుక్కకి ఒక ముద్ద పడేస్తే ఇంటి ముందు కాపలా కాస్తుంది కదా! అలా ట్రీట్ చేస్తుందన్నమాట మీ పర్సన్‌ని. తన ఇగో యాటిట్యూడ్ చూపెట్టడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. నాకిప్పుడు లైఫ్ అయితే ప్రజెంట్ చాలా భారంగా ఉంది. నాకు ఓహ్, అంటే గతంలో ఎలా ఉండేవారంటే మీ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు రెక్కలొచ్చిన పక్షిలాగా ఎగురుకుంటూ స్వేచ్ఛ విహారం అనేది చేసుకుంటూ తన వ్యసనాలకు హద్దనేది లేకుండా మిమ్మల్ని మీ పేరు చెప్పుకుంటూ యూజ్ చేసుకుంటూ తిరిగేవారు. కానీ ఇప్పుడు తనకలా లేదు. తను ఏం చేసింది, మార్నింగ్ బెడ్ పైనుంచి లేసింది మొదలు మళ్ళీ ఈవినింగ్ పైన పడుకునే వరకి థర్డ్ పార్టీకి తనని పిన్ టు పిన్ చెప్పాలి. ఇదంతా గూడా మీ పర్సన్‌కి చాలా బర్డెన్‌గా, ఇబ్బందిగా, తనని బంధించేలాగా ఆహ్, తననిప్పుడు ఒక పంజరంలో ఏస్తే ఎలా ఉంటుందో అలాంటి లైఫ్ అయితే మీ పర్సన్ లీడ్ చేస్తూ చాలా భారంగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మీ గురించి ఇలా థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. నా పర్సన్ ఉన్నప్పుడే బాగుండేది నా లైఫ్, నేను చేసుకున్నది నాకే వచ్చేసింది అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని తను ఒక అథారిటీ ఫిగర్ లాగా ఉండేసి మొత్తం ఎలా రూడ్‌గా, చాలా గర్వంగా, పొగరుగా, నాకు ఎదురు లేదు, నాకు నేనే సాటి, నాకు నేనే పోటీ అనేలాగా మిమ్మల్ని పరిపాలించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. తన వేషాలు అక్కడ చెల్లవు. తనను కనీసం తన మీ పర్సన్ పైన ట్రస్ట్ ఫీలింగ్ కూడా లేదు థర్డ్ పార్టీకి. అంటే మిమ్మల్ని ఎలా చేశారో థర్డ్ పార్టీ చూసేశారు కదా! అలా అన్నమాట. అందువల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే, నా రాక్షసత్వం వల్ల, నా మూర్ఖత్వం వల్లనే ఇలాంటిది సిచ్యువేషన్ అయితే వచ్చింది అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. అనుకోవడం వల్ల చాలా ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. తన డెవిలిష్ నేచర్ వల్లనే. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి, మీకైతే ఆఫర్ చేయాలని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి. ఎంత కష్టమైనా మీ లైఫ్‌లోకి రావాలి. మీ మీ ప్యూర్ జెన్యూన్ ప్రేమ అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. నేను అర్థం చేసుకోలేదు. ఒక మూర్ఖత్వంతోటి నేను ఇలా ప్రవర్తించాను. నేను చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టాను. నాకిలా కావాల్సిందే అని కూడా పర్సను తనని తాను తనకి తాను క్వెషన్ అండ్ ఆన్సర్ తన లోపలే చెప్పుకుంటూ ఉన్నారు. తన ఇన్నర్‌గానే ఎవ్వరికీ చెప్పడం లేదు బయటి వ్యక్తులకు. ఇలా కష్టపడుతూ ఉన్నారు. డబ్బు కోసం అయితే ఆశపడ్డారండి పర్సన్. అంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి డబ్బు, తను చూపెట్టే ఫిజికల్ ఆఫర్స్‌కి పడిపోయి తన లైఫ్‌లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్ వచ్చిందండి. అంటే డబ్బు కూడా చాలా ఆశించి, అంటే బ్రైట్‌నెస్ ఉంటుందని ఆలోచించి వెళ్లారు. కానీ ఇప్పుడు అక్కడ అదేం లేదండి. ఇద్దరి మధ్యలో కూడా ప్రేమ అనేది చచ్చిపోయింది. చచ్చిపోవడం వల్ల అంటే మీ పర్సన్‌కే చనిపోయింది ప్రేమ. అందువల్ల నా నా నాకు ఈ థర్డ్ పార్టీ వద్దు అని తన మనసులో అనుకుంటున్నారు. కానీ థర్డ్ పార్టీ టోటల్‌గా తననైతే వదిలే ఉద్దేశం లేదు. ఎందుకనంటే థర్డ్ పార్టీకి మిమ్మల్ని సాధించే ఉద్దేశం ఉందండి. తను మిమ్మల్ని డైరెక్ట్‌గా సాధించలేదు కాబట్టి థర్డ్ పార్టీ తను ఎలా అంటే తను చర్యలో పాల్గొనకుండా ఆ కార్యక్రమాలన్నీ చేస్తదన్నమాట. తను డైరెక్ట్ వచ్చి అటాక్ చేయదు. మీ పర్సన్ తోటి మిమ్మల్ని అటాక్ అనేది చేపిస్తుంది. అలాంటి ఉద్దేశం ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ కావడం వల్ల మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. నాకు ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, నా గతం లైఫే అంటే పాస్ట్ లైఫే చాలా బాగుండేది, నా పర్సన్ తోటి నాకు ఎప్పుడు రీయూనియన్ ఉంటుందని పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్‌లోకి రావాలని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. మీ పర్సన్ అయితే త్వరగా మీ లైఫ్‌లోకి వచ్చే ఉద్దేశం కూడా ఉంది. ఇది ఒక 2 ఇయర్స్, 1½ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ కావడం అనేది జరుగుతుంది. మీ పర్సన్ థింకింగ్ కూడా గతంలో లాగా లేదు. మీ ముందు అంటే అప్పుడు చాలా యాటిట్యూడ్ చూపెట్టేవారు కదా! ఇప్పుడైతే తన యాటిట్యూడ్ చూపెట్టే విధానం అదంతా కూడా ఏం లేదండి. మీ లైఫ్‌లోకి మీ పర్సన్ కూడా త్వరగా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు.
మీరు లేని లోటు అనేది ఇప్పుడు తనకు తెలియడము, ఇతరులు మిమ్మల్ని అడగడం మీ పర్సన్ ఏరి అని. మరి మీరు తనంటే ఇష్టం లేనప్పుడు మీరు తన లైఫ్‌లోకి ఎందుకెళ్లారు? మీ లైఫ్‌లోకి ఎందుకు తెచ్చుకున్నారు? మరి మీరు రాంగా? మీ పర్సన్ రాంగా? అని తనని ఇతరులు అడగడము, మరి మీ పర్సన్ క్యారెక్టర్ బ్యాడా? మీలాగనేనా? అని గూడా తనని క్వెషన్ చేస్తూ ఉన్నారు. వారికైతే క్వెషన్ చేసినప్పుడు మీ పర్సన్ దగ్గర సమాధానం అనేది లేదు. లేకపోవడం వల్ల మీ పర్సన్ అయితే అక్కడ ఉన్న ఆ పరిస్థితుల నుండి గూడా దాటేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నాకేదో వర్క్ ఉంది అని చెప్పడం అని అవన్నీ చెప్పుకుంటూ దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ గూడా తనకి చాలా అవమానాలు గూడా ఎదురవుతూ ఉన్నాయి. తనని తన ఫ్రెండ్స్ ఇట్లా హేళన చేయడం, చులకనగా భావించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారండి. ఇవన్నీ కూడా పర్సన్‌కి నచ్చడం లేదు. చాలా ఇబ్బందిగా, బర్డెన్‌గా గూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ సిట్యుయేషన్‌ని ఎలాగైనా రిమూవ్ చేయాలి. ఫాస్ట్‌గా నా పర్సన్‌ని చేరుకోవాలి. కానీ నాకు ఈ థర్డ్ పార్టీ నన్ను వెళ్ళనివ్వట్లేదు అని గూడా థర్డ్ పార్టీని మనసులో తిట్టుకుంటూ ఉన్నారు. థర్డ్ పార్టీకి ఆహ్, హ్మ్, మీతోటి మాట్లాడిన మీ అంటే థర్డ్ పార్టీ ఎలా అంటే ప్రామిసెస్ చేపించుకున్నారండి ఇది థర్డ్ పార్టీ వారు. మీరు తనతోటి వెళ్ళొద్దు, మరి నేను మీతోటి ఉంటున్నా అని, లేదా ఒక ఆస్తులు అంటే తను మీ పర్సన్‌కి మీకైన ఈ గొడవ మధ్యలో ఎలాంటి రాత పత్రాలు అనేటివి ఏమీ లేవు. కానీ తను చాలా క్లెవర్ కాబట్టి అన్నీ టోటల్‌గా అన్నీ రాపిచ్చేసుకొని ఎక్కడికి అక్కడికి పెట్టేసుకొని ఉన్నదనమాట. ఏమైనా మీ పర్సను తోక ఊపారనుకోండి, థర్డ్ పార్టీ తోక కట్ జేసి పడేస్తుంది. అలాంటి క్లెవర్ అన్నమాట. మళ్ళీ తన దగ్గర గూడా డబ్బనేది సఫిషియెంట్‌గా ఉంది గాబట్టి ప్రెజెంట్ అయితే ఈ జీవితం ఇలానే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఇలానే కంటిన్యూ జేత్తా. కానీ నాకు ఈ సిట్యుయేషన్ వద్దు అంటున్నారండి. అంటే తను ఎలా అంటున్నారంటే నాకు థర్డ్ పార్టీ వద్దు అని మనసులో అనుకుంటున్నారు. పూర్తిగానైతే ప్రాక్టికల్‌గా అక్కడి నుంచి రిమూవ్ అయితే కాలేదు. ఎంత క్రిమినల్ అండి. అలా చూపిస్తుంది ఇది ఎనర్జీస్ అయితే. తన మనసులో అనుకుంటున్నారు మీరే మంచివారు. మీ దగ్గర అమ్మ ప్రేమ ఉంది. మీరు తనకి చాలా బాగా చూసుకునేవారు. అంటే మీరు తనలాగా మనసులో ఒకటి పెట్టేసుకొని, బయటకి ఒకటి ఎక్స్‌ప్రెస్ చేసేసి ఇతరుల జీవితాలతోటి ఆడుకునే పర్సన్స్ అయితే కాదు. తను థర్డ్ పార్టీ ఏందంటే, డబ్బు కోసం ఇతరులను తన వైపు ఆకర్షించి వారి జీవితాలని మొత్తం పీల్చి పిప్పి చేసే పర్సన్ థర్డ్ పార్టీ. అలా అలాంటి వారు. మీకు వారికి కంపారిజన్ అనేది చేసుకోవడం, మీరు మీ క్వాలిటీస్ వారికి క్వాలిటీస్ అన్నీ చేసుకుంటున్నారు. మీకు తన మనసులో మార్క్స్ ఏస్తున్నారు. మీరు గుడ్ అంటున్నారు. కానీ నేను మళ్ళీ మిమ్మల్ని చేరుకోలేనని పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. పర్సన్ మెంటాలిటీ వెరీ బ్యాడ్‌గా చెండాలంగా ఉందండి. అంటే ప్రాక్టికల్‌గా లేనప్పుడు మనసులో మట్టుకు అనుకుంటే నో యూజ్ గదా! అంటే ఏదైనా కార్యాచరణ అనేది దానికి రూపం దాలుస్తేనే అది మీకు యూజ్, తనకి యూజ్. ఇలా అనుకుంటే మట్టుకు ఏం లాభం లేదు గదా! కానీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే మీ పర్సన్ క్లోజ్ చేసినా, క్లోజ్ చేయకపోయినా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేటివి మీకు ఉండడం వల్ల గూడా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే అంటే వారి లైఫ్‌లో ఏదైనా నెగెటివ్ సిట్యుయేషన్ అనేది క్రియేట్ అయిపోయి మళ్ళీ మీ పర్సన్ మీతోటైతే ప్యాచప్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయండి. మీ పర్సన్ అలా అనుకుంటూ ఉన్నారు. అంటే మీ పర్సన్ గూడా గతంలో లాగా లేరు. తను గూడా పాజిటివ్‌గా చేంజ్ కావడము అయితే జరిగింది. తనలో పాజిటివ్ చేంజెస్ అనేటివి వచ్చాయి. అక్కడున్న సిట్యుయేషన్స్ గూడా మీకైతే మీరు ఎలాంటి మిస్టేక్ అనేది చేయలేదు. మీరెవ్వరి జీవితాలతోటి ఆడుకోలేదు. మీరు ఒకరి వస్తువు తీసుకోను లేదు. మీ వస్తువు ఎవరికీ ఇవ్వను లేదు. మీకు ఉన్న దాంట్లో మీరైతే సఫిషియెంట్‌గా ఏ ఏ మీకు ఇప్పుడు మీ పర్సన్ నుంచి లాంగ్ డిస్టెన్స్ సిట్యుయేషన్ అనేది ఏర్పడినా మీరు డైలీ మెడిటేషన్ చేయడం, టెంపుల్స్‌కి వెళ్ళడం, డివైన్‌ని కోరుకోవడం, నాకైతే మంచి జరగాలి అని, నేను ఎవ్వరికీ ఏం అన్యాయం చేయలేదు, నేను ఎవరిది ఏం లాక్కోలేదు, నాకు ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్ అనేది ఏర్పడింది అని అంటే మీరు ఇతరుల మాటలను కూడా మీరు కొన్ని అయితే ఎవరైనా హార్ట్‌కి అనేది తీసుకుంటారు కదా! అలా అయితే తీసుకోవడం, మైండ్‌లో పెట్టేసుకోవడం ఇవన్నీ కొద్ది రోజులు మీరు డిప్రెషన్ అనేది అనుభవించారు. కానీ ఇప్పుడు మీరు ఎవ్వరిని పట్టించుకోకుండా ఓకే. అయింది. అయితే ఏం చేస్తాం ఇప్పుడు?
ఫర్దర్‌గా నా ఫ్యూచర్ అనేది ఉంటుంది గదా! నా గ్రోత్ నేను చూసుకోవాలి గదా! నా సెల్ఫ్ కేర్ అనేది ఉంటది గదా! నాకంటూ ఒక జీవితం ఉంటది గదా! అనేలాగా మిమ్మల్ని మీరు సెల్ఫ్‌గా గైడ్ చేసుకుంటూ ముందుకైతే మీరైతే వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు మీ చుట్టూ ఉన్న పరిసరాలను గూడా ఏవి కూడా పట్టించుకోవడం లేదు. అంటే మీరిప్పుడు ఎలా తయారయ్యారంటే గొడవ అనేది అయ్యింది. ఓకే. దేనికైనా ఎండ్ అనేది ఉంటుంది. ఈ సిట్యుయేషన్ గూడా పర్సన్ ఉంటే ఉంటారు. అలా ఏం జరుగుతుందండి గొడవల ఫైనల్ రికవరీ మీకేమొస్తుంది? మీ పర్సన్ తోటే అయితే ప్యాచప్ అయితారు. లేదంటనా ఆహ్, డివైడ్ అయ్యి వెళ్ళిపోతారు. అలాంటిది అయితే జరుగుతుంది. మీరు మీ పర్సన్ నుంచి ఏ ఆన్సర్ వచ్చినా మీరైతే తట్టుకొని నిలబడడానికి మీరు గూడా ఆహ్, ఒక సెల్ఫ్‌గా ఇండిపెండెంట్‌గా ప్రెజెంట్ అయితే ఉన్నారు. ఓకే. ఇలా అయితది. అయితే మాత్రం ఏంటి అంటే మీరెలా ఫీల్ అవుతున్నారంటే ఆహ్, మీ మనకు అంటే మన లైఫ్‌లో ఉన్న పర్సన్స్ ఎవ్వరు గూడా పర్మనెంట్ కాదు. అంటే ఎవ్వరైనా మధ్యలో వస్తారు. కొద్ది రోజులు మనతో ఉంటారు. మళ్ళీ తర్వాత వారి టైం అనేది అయిపోగానే వెళ్ళిపోతారు. వారి పాత్ర కంప్లీట్ కాగానే అనేలాగా. అంటే ఇప్పుడు మీ పర్సన్‌ని మీరు ఒకప్పుడు సోల్ బంధము ఆహ్, మీది సోల్ బంధమే. కానీ మీ పర్సన్ ఎలా అంటే తన మిమ్మల్ని ఒక కార్మిక్ లాగానైతే ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు మీరు ఏది కూడా తీసుకోవడం అయితే లేదు మనసుకి. అంటే ఏం జరిగితే అది జరుగుతుంది. నాకు డివైన్ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఆహ్, అంటే జరిగింది. నా ప్రమేయం ఏం లేకుండా జరిగింది. జరగబోయేదాన్ని నేను ఆపను లేను. ఆహ్, ఓకే. ప్రస్తుతం ఉన్న ఈ రోజైతే ఇంపార్టెంటు. అంటే మీరెలా ఫీల్ అవుతున్నారంటే నేను గతంలో జరిగిన దాన్ని నేను మార్చను లేను. భవిష్యత్తును పోయి నేను నా అంతట నేనుగా రాసుకోను లేను. ఉన్న ఈ వర్తమానాన్ని ఆహ్, గడపాలి. దీన్నెందుకు దుఃఖమయం జేసుకోవాలి? తను హ్యాపీగా, ఎంజాయ్‌గా థర్డ్ పార్టీని చూజ్ జేసుకొని వెళ్ళిపోయారు. మరి నా పరిస్థితి ఏంటి? అనేలాగా గూడా మీరైతే థింకింగ్ జేసుకుంటూ, మిమ్మల్ని మీరు సెల్ఫ్‌గా గైడ్ చేసుకుంటూ, మీ జీవితాన్నయితే లీడ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు. మీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ మీ గొడవకి టోటల్‌గా మిమ్మల్ని ఒక స్ట్రక్డ్ పొజిషన్ పెట్టేసి లాక్ అనేది వేయడం అనేది జరిగింది. అలాంటి మీకు లాక్ అనేది వేసేసి ఇలాంటి సిట్యుయేషన్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి తను లాక్ తెరిసినప్పుడే ఈ సిట్యుయేషన్స్‌కి క్వెషన్‌కి ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను వెయిట్ జేయాలి. తను థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ జేయడానికే నాకు ఈ సిట్యుయేషన్ అనేది క్రియేట్ జేశారు. ఇప్పుడు నేనేం జేయాలి? అయితే ఏంటి? ఇప్పుడు చేస్తున్నారు. మరి నా లైఫ్ ఏంటి? అనేలాగా మీరు క్వెషన్ మిమ్మల్ని మీరు చేసుకుంటూ, నా లైఫ్ ఏం ఎండ్ గాలే గదా! మరి నాకు ఎవ్వరు చూపెట్టని విధంగా ఫిజికల్‌గా, మెంటల్‌గా హరాస్మెంట్ అనేది చేసి చూపెట్టారు. ఇప్పుడు నేనేం జేయాలి? చేసిళ్ళు. వాళ్ళకి చేతనైంది వారు చేశారు. నేను వారిని అలా చేయలేను. అలాగని నన్ను నేను బాధ పెట్టుకోను లేను. ఏం జేయాలి? అని మీరైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్‌గా గ్రోత్ చేసుకుంటూ మీరైతే ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు. అది గూడా మీ పర్సన్ అయితే తట్టుకోలేకపోతూ ఉన్నారండి. అంటే నా వెనకాల చేసుకుంటూ రావాలి. వచ్చే పర్సన్ నన్ను టోటల్‌గా పట్టించుకోకుండా నీ లైఫ్‌లో నువ్వేమన్నా అయిపో అని ఇలా చేస్తుందేంటి? నాకు థర్డ్ పార్టీ ఏమో అక్కడ అలా అయిపోయింది. వారి కంట్రోల్‌లో ఉండాలి. ప్రతిదానికి నేను తోక ఊపుకుంటూ తిరగాలి. ఏంటి సిట్యుయేషన్? ఏంటి కర్మ? అని నేను ఎప్పుడో కాలర్ ఎగరేసుకుంటా తిరిగే పర్సన్‌ని నాకీ బ్యాడ్ సిట్యుయేషన్ ఏంటి? అని పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి. భారంగా గూడా జీవితం అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. వారి కర్మ అయితే వారు అనుభవిస్తూ ఉన్నారు. వారే వారు ఎవరైతే వారి సోల్ బంధం, మంచి పర్సన్స్ అనుకోని వెళ్ళారో ఆ పర్సన్సే వారికైతే మంచి లైఫ్ అయితే చూపెట్టారండి. డబ్బు పరంగా లాస్ మీ పర్సన్‌కి. హెల్త్ గూడా సిక్ అవుతుంది. ముందు ముందు తనకి అన్నీ గూడా లాస్ అనేటివి కనబడుతూ ఉన్నాయి. మీరు మీ లైఫ్‌లో ఏం జరిగితే అది జరుగుతుంది. ఏం జరుగుతదో ఏమో
జరగని, చూద్దాం ఎలా జరిగితే అలా అని మీరైతే యూనివర్స్‌కి మీ క్వెషన్స్‌ని వదిలేశారు. మీరు ప్రాబ్లమ్స్‌ని గూడా నాకు ఇలాంటి కర్మ ఇచ్చావని అనుభవించారు. మీరు అయితే చెడు కర్మ అనుభవించారు. మీకైతే మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయండి. కలెక్టివ్‌కైతే మీ పర్సన్‌కైతే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వల్ల బ్యాడ్ సిట్యుయేషన్స్, నెగెటివ్ సిట్యుయేషన్స్ ఇద్దరి మధ్యల ఫైనాన్షియల్ ఇష్యూస్ పరంగా మీ పర్సన్ మిమ్మల్ని అంటే ఒక డబ్బు పరంగా కూడా మిమ్మల్ని హింసించి మిమ్మల్ని ఎన్నో సార్లు మీ పర్సన్ అయితే అంటే దెప్పి పొడిచినలాగా లేదా ఇన్సల్ట్ చేసినలాగా, హేళన చేసినలాగా, మీకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు ఏంటి అది ఇది అని ఎన్నో మాటలైతే అని ఉంటారండి. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు థర్డ్ పార్టీ వల్ల తను ఫేస్ చేయబోతూ ఉన్నారు. థర్డ్ పార్టీకి మీ పర్సన్ చాలా చులకనగా, హేళనగా కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్‌కి మీరు మీ పర్సన్ కంటే కెపాసిటీ, క్యాపబిలిటీ ఎక్కువ ఉన్న పర్సన్. తను మీకంటే ఒక ఫైనాన్షియల్‌గా ఒక డబ్బు పరంగానే ఆహ్, మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. కానీ అవి తను సంపాదించిన ఆస్తులు కావు కదా! తన నుంచి తన పెద్దల నుంచి తనకొచ్చిన ఆస్తులు అయ్యుంటాయండి. అలాంటి వాటిని పట్టేసుకొని తను ఏదో సంపాదించినని అలా అంటే మీకు గూడా మీరిప్పుడు మీరొక మ్యారేజ్ బంధంగా వెళ్ళుంటారనుకోండి. తనకున్న వాటిపైన హక్కు మీకు గూడా ఉంటుంది గదా! అలా గాదు. మీవన్నీ తనవి. కానీ తనదేది మీది కాదు. అంటే తనిప్పుడు ఒక ఇప్పుడు తనకు ప్రాపర్టీస్ అయినా అన్నీ మాకిచ్చారు. ఇది మాది అని చూపిస్తారు. కానీ అక్కడ పూర్తిగా ఏది నీదనంటే నాకింకా పూర్తిగా ఇవ్వలేదు. అంటే మాకింత ఉంది. ఇంత ఉంది. కానీ ఇంత ఉంది అని చూపిస్తారండి. ఇంత పరిమాణంలో మాది ఉంది. వారు ఒక 4, 5 మెంబర్స్ లేదా ఒక 3 మెంబర్స్ అనుకోండి. వాళ్ళు పంచేసుకుంటే ఒక మనిషికి ఇంత వస్తుంది. కానీ ఆహ్ మాకింత ఉంది అని చూపిస్తారు. అలాంటి మెంటాలిటీ అంటే స్టేటస్ బాగా చూపెట్టుకొని, సెల్ఫ్ డబ్బా కొట్టుకొని, మాకు మేమే గ్రేట్ అని డబ్బాలు కొట్టుకుంటారన్నమాట. మేబీ మీకిప్పుడు మీ పర్సన్ నుండెళ్ళి మీ హస్బెండ్ తరపునే గానీ, వేళ మీ వైఫ్ తరపు నుంచెళ్ళే కానీ, మీరొక 3, 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. 3 మెంబర్స్ ఉన్నా, 4 మెంబర్స్ ఉన్నా మీకొక 10 ఎకరాస్ ఉంటే, ఆ 10 ఎకరాస్ మీ ఒక్కరిదే కాదు గదా! అది ఇండివిడ్యువల్‌గా పంచేసుకుంటే ఒకరికి ఇంత అంటే 3 ½ ఇలా వస్తుంది. అందులో ఇంత పేరెంట్స్ తీసుకుంటారు కదా! అలాంటి సిచ్యువేషన్‌లో మీ పర్సన్ ఏం చేస్తారంటే మాకు ఇంత ఉందని షో ఆఫ్ జేస్తారు. మరి నీకొచ్చింది ఏదనంటే ఇంత అని చూపిస్తారు. వచ్చింది లిటిల్ బిట్ అనే చెప్తారండి. అది ఏది అనంటే మా వాళ్ళ దగ్గర ఉన్నది నాకు ఇవ్వలేదు అని అంటారు. మీవి మాత్రం ప్రతి ఒక్కటి గోల్డ్ అయినా, ఫైనాన్షియల్ పరంగానైనా మీరు తీసేసుకొని వాటిపైనే ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే క్లబ్‌గా ఇన్వెస్ట్ చేశారు. అవి గూడా ఫ్యామిలీవి మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ వాళ్ళ అందులో ఎవరో ఒకరు స్వార్థపరులు అనేవాళ్ళు ఉంటారు గదా! తన సహోదరులు ఎవరో ఒకరు వాళ్ళు మీ పర్సన్‌ని మీకి గొడవ కావడానికి గూడా క్రియేట్ జేసేసి వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేటివి పొందడానికి గూడా మీ పర్సన్‌ని మీ పైన ఉసిగొల్పేసి అంటే మీరు వాళ్ళని క్వెషన్ చేసి ట్రిగ్గర్ చేసి ఉంటారు. మీరిలా చేస్తున్నారు. ఇది తప్పు. మాదిది. మాకు సంబంధించింది. మీది ఇది టచ్ చేయకూడదు. మీది మేము టచ్ చేస్తలేమని మీరైతే క్వెషన్ చేసి ఉంటారు. అందువల్ల గూడా మీకైతే గొడవలొచ్చి అయితే ఉంటాయండి. దాన్ని గూడా మీ పర్సన్‌ని మీ పైన నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేసి చూపెట్టడం, నెగెటివ్‌గా క్రియేట్ చేయడం, ప్రతీది మిమ్మల్ని చులకనగా మీ పర్సను అంటే మీ పర్సన్ గూడా ఇక్కడ ఫస్ట్ విలన్ మీ పర్సను. మీ పర్సన్ మీ పైన పెట్టుకునే గొడవను చూసేసి మీ పైన ఇంకింత ఎక్కువ నెగెటివ్‌గా క్రియేట్ చేసి వాళ్ళ బ్రదర్సు, సిస్టర్సు, మదర్ ఇలా గూడా క్రియేట్ చేసి అయితే ఉంటారండి. దీనివల్ల గూడా మీ మధ్యలో గొడవలైతే చాలా వచ్చి ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా. ఇప్పుడు ఇవన్నీ గూడా మీ పర్సన్ ఎంతమందిని థర్డ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేశారో మళ్ళా అంతమంది థర్డ్ పర్సన్‌ని పక్కకు నెట్టేస్తేనే మళ్ళీ మీ గొడవ అనేది క్లోజ్ అవుతుంది. లేదంటే తను అలానే థర్డ్ పార్టీతోటి ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నా అనుకుంటారండి మీ పర్సన్. నాకేంటి నాకు ఇది లేదా నాకు ఇంత డబ్బుంది అంటే తన ప్రాపర్టీని చూసుకోను తన ఆస్తులకి ఇంతొస్తుంది.
నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరా ఉందనుకోండి, దానికి నాకు ఇన్ని కోర్స్ వస్తుంది అంటే ఇన్ని కోట్లు వస్తాయి, అన్ని కోట్లు వస్తాయి, నాకు ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి అని ఆ లెక్కలన్నీ కట్టుకుంటూ చెప్పుతారండి. కానీ అందులో నుంచి సింగిల్ ఎంపీ తాను తినరు, ఇతరులకు పెట్టారు. అంటే అదేంటంటే అందని ద్రాక్ష పుల్లని టైప్ అనేది లాగా ఉంటుంది. అమ్మ పెట్టదు, అడక తిననీయదు అనేలాగా ఉంటుంది మీ పర్సన్ సిచ్యువేషను. మిమ్మల్ని అయితే టోటల్గా లాస్ అయితే చేసి చూపెట్టారు. మీ పర్సన్కి కూడా తన సహోదరులు, తన సిస్టర్స్ ఎవరైనా తన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వారు తనకు లాస్ అనేది చేసి చూపెట్టబోతూ ఉన్నారు. మీరైతే మీ మీరు ఇది తప్పు చేస్తూ ఉన్నారు అదని మీ పర్సన్ని మీరైతే క్వశ్చన్ చేసి ఉంటారు. అందువల్లనే మీరు మీ పర్సన్కి అయితే శత్రువుగా మారి ఉంటారండి. కంపల్సరీ మీ పర్సన్కి అయితే వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందులు అనేటివి పెట్టి ఈ థర్డ్ పార్టీని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీని కూడా వాళ్ళే మీ పర్సన్ లైఫ్లోకి పరిచయం అనేది చేపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసే మీ పర్సన్ తోటి వారు ఇద్దరు ప్యాచప్ అయ్యేలాగా కూడా చేశారండి. ఇలాంటి ఎనర్జీస్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందంటే కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీనరాశి వారికి, మిథున తుల కుంభరాశి వారికి, వృషభ కన్య మకర రాశి వారికి, మేష సింహ రాశి వారికి, ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. మీ పర్సన్స్కి అయితే థర్డ్ పార్టీని వదిలే ఉద్దేశం ఉంది. కానీ ఆ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ అయితే ఇప్పుడు అంత తొందరగా అయితే రిలీజ్ చెయ్యరు. తన సిచ్యువేషన్స్ కూడా టవర్ కార్డ్ అయితే వచ్చింది. టైం అయితే చాలా పట్టుద్దండి. ఎంత టైం చూపిస్తుంది అని అంటే ఒక 4 చూపిస్తుందండి. 4 నెంబర్ చూపిస్తుంది. 4 అంటే ఎలా ఉంటుంది, ఇది 4 సెకండ్స్, 4 మినిట్స్, 4 డేస్, 4 అవర్స్, 4 డేస్, 4 వీక్స్, 4 మంత్స్, 4 ఇయర్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి. అప్పటి వరకు మీ పర్సను టోటల్గా ఆ థర్డ్ పార్టీ వారు ఆస్తులు లాక్కొని అన్నీ చేసేసి టోటల్గా మీ పర్సన్ ఒక జీరో క్యాండిడేట్ను చేసేసి మంచిగా దేహశుద్ధి, ఆస్తులన్నీ లాగేసుకొని మొత్తం టోటల్గా హార్ట్ బ్రేక్ అంటే ఇది జీవితం అనే అన్నీ చూపించేసి మీ పర్సన్కి ఒక చల్లని క్లాత్ వేసి తలకాయ పైన పెట్టేసి వెళ్ళు నానా వెళ్ళు అని పంపించేస్తారు. అప్పటిదాకా మీ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటాడు. తన లోపల ఇష్టం ఉంటుంది, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. తనకి వాళ్ళని ధైర్యం అంటే వాళ్ళని ఫేస్ చేసే అంత ధైర్యం అయితే ఉండదండి. మిమ్మల్ని మాత్రం మీ పర్సన్కి మీరంటే చాలా చులకన, హేళన, మీరు తనకంటే చాలా తక్కువ వారని, వారు చాలా ఎక్కువ వారని ఒక రేంజ్లో మీకైతే ఒక 3D సినిమా అయితే మీరు తనతో ఉన్నప్పుడు చూపెట్టారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు మీ పర్సన్కి ఎండింగ్ వరకు 3D సినిమా చూపించేసి వెళ్ళు నాన్న వెళ్ళు టాటా బాయ్ బాయ్ అని చెప్పేస్తారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి వస్తుందో చూద్దామండి. ఈరోజు చాలా లెటర్స్ వచ్చాయండి. కే లెటర్, సి లెటర్, ఎక్స్ లెటర్, ఆర్ లెటర్, వై లెటర్, జెడ్ లెటర్, జీ లెటర్, జే లెటర్, డి లెటర్, హెచ్ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎం లెటర్, బి లెటర్, టీ లెటర్, ఓ లెటర్, యూ లెటర్, ఈ లెటర్, క్యూ లెటర్, ఇది పక్కన పెట్టేస్తున్నా, ఐ లెటర్, వి లెటర్, ఎన్ లెటర్, ఎల్ లెటర్. ఒక 4 లెటర్స్ వాళ్ళకి
తప్ప ఇది మ్యాక్సిమం అన్ని లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇవి మిగతావి ఏ లెటర్సో చూద్దామండి. అవి చాలా లెటర్స్ అయితే వచ్చాయి. ఇవి 4 మిగిలాయి కాబట్టి ఇవి ఎందుకో చూడాలనిపిస్తుంది ఈ లెటర్స్ని కూడా. ఈ లెటర్ అండి, ఈ లెటర్, ఎస్ లెటర్, ఏ లెటర్, పి లెటర్. ఈ లెటర్స్ వారికి తప్ప ఎక్కువగా ఆ లెటర్స్ వారికి అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఈ రీడింగ్ అయితే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది ఒక 30 to 40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. మీకు ఏదైనా 888 నెంబరు, 444 నెంబరు, 111 నెంబరు, మీకు ఏంజిల్స్ నెంబర్ పదే 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 కనబడినట్లయితే మీకైతే ఆ డివైన్ బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లండి. మీరు ఎలాంటి తప్పు అయితే చేయలేదు. మీరు ఎవ్వరి అంటే ఒకరినైతే మీరైతే మీ చేతులతోటి ఒకరికి పెట్టారు కానీ మీరు ఎవ్వరిని కూడా మీ పర్సన్ లాగా చీప్స్ ట్రిక్స్ అనేటివి ప్లే చేసి, మైండ్ గేమ్స్ ప్లే చేసి ఇతరులది ఏది తీసుకొని తిని అన్నీ తనలాగా చీప్ మెంటాలిటీతో అయితే మీరైతే లేరండి. మీరు ఒక ఉన్నతంగా ఉన్నారు. మీరు ఇప్పుడు మీ పర్సన్ కన్నులకి ఎలా కనబడుతున్నారంటే చాలా బ్రైట్గా. అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే, నేను వదిలేస్తే నా చుట్టూ తిరుక్కుంటా ఏడ్చుకుంటా పడుకుంటా ఉంటుందనంటే టోటల్గా వెళ్ళిపోయి హ్యాపీగా ఉంది. ఏంటి ఏం చేయాలి సిచ్యువేషను, నేను ఇంతగానం బ్లాక్మెయిల్ చేస్తున్నాను అంటే నాకు తెలిసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా తను మిమ్మల్ని వదిలేస్తా, ఈ పర్సన్ నాకు వద్దు, అది దాని ఇలాంటి నెగిటివ్ కబుర్స్ కూడా మీకైతే మీ పర్సన్ అయితే పంపిస్తూ ఉండాలి. అలా చెప్పడం అంటే మీ పర్సన్ అలా అన్నారనుకోండి, మీరేం చేస్తారు, మా పర్సన్ ఇలా అంటూ ఉన్నారని తనని చేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. తను ఏం చేస్తున్నారు, మైండ్ గేమ్స్ అనేటివి ప్లే చేస్తున్నారు. నువ్వు ఏ గేమ్స్ అన్నా ప్లే చేసుకో, నువ్వేమన్నా అయిపో, నాకు సంబంధం లేదు అనేలాగా మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు. తను చేసేది ఏంటి, తను ఏం చేస్తున్నారు, మీకైతే తన ఫైనాన్షియల్ గురించి ప్రతి ఒక్కటి మీ దగ్గర హిడెన్గా దాచిపెట్టారు. అదంతా కూడా మీకు ఒక హార్ట్ బ్రేక్ లాగు మిమ్మల్ని అయితే చాలా అంటే ఫిజికల్గా కూడా మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే పెట్టి ఉంటారండి. అందువల్లనే మీరు తనని ఏమన్నా అయిపోని అని అనుకుంటూ ఉన్నారు. అంటే మీరు ఒక వెక్స్ అయిపోయారు. ఇంత టార్చర్ పెట్టిన ఈ పర్సన్ అసలు ఉంటే ఏంటి పోతే ఏంటి, నాకు ఇంత హార్ట్ బ్రేక్ చేశారు, నేను నమ్ముకొని వెళ్ళిన బంధం అంటే నాకు తోడు ఒక నీడలాగా ఉంటారనుకున్న బంధము నన్ను మోసం చేసేసి నీకు నాకు ఏ సంబంధం లేదు, ఎప్పుడంటే అప్పుడు డైవర్స్ అయిపోయింది, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అనేసరికి నా పరిస్థితి ఏంటి, ఓకే నేను ఇప్పుడు ఏదో ఒక చెట్టు నీడకు నేను ఉంటున్నా, తర్వాత నా ఫ్యూచర్ ఏంటి, నా జీవితం ఎందుకు ఇలా చేయాలి, ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇంత లాంగ్ ట్రావెల్ చేయాలి, మేబీ కిడ్స్ కూడా ఉండుంటారండి, ఇలా పిల్లల్ని ఎందుకు కానీ ఉండాలి అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ మీరైతే ఏమన్నా అయిపోని ఫైనల్ ప్రోడక్ట్, ఫైనల్ రికవరీ అనేది తన దగ్గర నుంచెల్లే మీకు సమాధానం రావాలి. కాబట్టి నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరి కింద నేను ఒకరికి ఆశపడి నేను బ్రతుకుతలేను, నేను ఇండిపెండెంట్గా ఉన్నా అంటే మీరు ఏమైపోయినా కానీ ఏం జరుగుద్దో చూస్తా అనుకుంటూ మీరైతే వెయిట్ చేసుకుంటూ ఉన్నారండి. తనకు అయితే థర్డ్ పార్టీని వదిలే ఉద్దేశం ఉంది కానీ తనని థర్డ్ పార్టీ వదలడం లేదు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి రీడింగు. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. 30 to 40% మీరు ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే టైంపాస్ ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.